కిరణ్ గణపతి సహాయం 6వ రోజు. గణేష్ చతుర్థి 6వ రోజు ఉదయం కిరణ్ నిద్రలేచి నిన్న కమలపాటికి సహాయం చేసిన ఆనందాన్ని గుర్తుచేసుకున్నాడు. అతని మనసులో ఈరోజు ఇంకేం మంచి పని చెయ్యాలనే ఆలోచనలు తిరుగుతున్నాయి. అమ్మా, ఈరోజు మనం ఎవరికైనా సహాయం చేయగలమా అని కిరణ్ తన అమ్మనడిగాడు. అమ్మా ఆలోచించి, ఈరోజు మనం పార్కుకు వెళ్దామా కిరణ్? అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎవరికైనా సహాయం అవసరమా అని చూద్దాం అంది. కిరణ్ సంతోషంగా తల ఊపాడు. కొద్దిసేపటి తర్వాత కిరణ్ తన అమ్మతో కలిసి పార్కుకు బయలుదేరాడు. దారి పొడవునా అక్కడ ఎవరిని కలుస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూశాడు. పార్కులోకి అడుగుపెట్టగానే అప్పుడే ఒక పొదకింద చిన్న కుక్కపిల్ల భయంతో వణుకుతూ కనిపించింది. కిరణ్ మెల్లగా ఆ కుక్కపిల్ల దగ్గరకు వెళ్లాడు. అది ఒంటరిగా ఆకలితో ఉన్నట్లు కనిపించింది. కిరణ్కు బాధ అనిపించింది. దానికి సహాయం చేయాలనిపించింది. కిరణ్ తన అమ్మను పిలిచాడు. ఇద్దరూ కలిసి కుక్కపిల్లకు కిరణ్ వాటర్ బాటిల్లోంచి నీరు, ఒక బిస్కెట్ ఇచ్చారు. కుక్కపిల్ల నెమ్మదిగా వారిని నమ్మడం మొదలుపెట్టింది. కిరణ్, అమ్మా, దీని యజమానిని వెతుకుదామా కిరణ్? వాళ్ళు పార్కులో ఉన్నవారిని కుక్కపిల్ల గురించి అడిగారు. కొంతసేపు వెతికిన తర్వాత తమ కుక్కపిల్ల బడ్డీ కోసం ఆత్రంగా వెతుకుతున్న సుశీలపాటి అనే వృద్ధురాలిని కనుగొన్నారు. బడ్డీని చూసి ఆమె ఎంతో సంతోషించింది. సుశీలపాటి కిరణ్కు, అతని అమ్మకు ఎంతో కృతజ్ఞతలు చెప్పింది. నువ్వు చాలా మంచి మనసున్న అబ్బాయివి కిరణ్ అంది ఆమె. బడ్డీని దాని యజమానితో కలిపినందుకు కిరణ్ చాలా సంతోషించాడు. కిరణ్ తన అమ్మతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని మనసులో బడ్డీ సంతోషం నిండి ఉంది. జంతువులకు సహాయం చేయడం కూడా మనుషులకు సహాయం చేయడంలాగే ముఖ్యమని కిరణ్ గ్రహించాడు. గణపతి కూడా తన మంచి పనులకు సంతోషిస్తాడని కిరణ్ భావించాడు.